ఆనాడు శిష్యులు వలలు బాగు చేసుకుంటుండగా, అంటే వారు వలల్ని బాగు చేస్తూ ఉంటే దేవుడు వచ్చాడు, దేవుడు వారిని పిలిచాడు. మీరు ఇప్పుడు దాకా చేపలు పట్టే జాలర్లా ఉన్నారు, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తున్నాను. మీ వృత్తిని, మీకున్న సమస్తాన్ని, మీరు ఆ వర్క్ అంతటిని విడిచిపెట్టేసి నన్ను వెంబడించండి అని చెప్పగానే, కుదరదేసయ్యా, నువ్వు దేవుడు అయితే అయ్యావు, కానీ నేను నిన్ను ఫాలో అవ్వడం కష్టం, ఎందుకంటే మా వృత్తి, మా జాబ్ ఇదే, మాకు ఈ పని తప్పితే మాకు వేరే పని ఏం చేత కాదు అని అన్నారా? దేవుని పిలుపుకు వెంటనే లోబడి వారు వృత్తి, వారు చేసే సమస్తమును విడిచిపెట్టి కూడా దేవుని వెంబడించడానికి వారు ఇష్టపడ్డారు. హల్లెలూయా! వారు వలలు బాగు చేసుకుంటుంటే దేవుడు వారిని బాగు చేయడానికి సిద్ధపడ్డారు. ఈరోజు నీ పనిలో ఏదో చేద్దాం అనుకుంటాం, కానీ ఆ పని కంటే దేవుడికి ద బెస్ట్ ఇవ్వబోతున్నాడు అనుకుంటున్నాను సార్. మీరు అమ్ముకుని సంపాదించుకుంటున్నారు, మీరు బతుకుతున్నారు, బాగానే ఉంది, కానీ మీరు బతకడం కాదు, మీరు బతికి మీ ద్వారా అనేకులు బతికేలాగా నేను చేస్తాను. అంటే నువ్వు దీవించబడి నీ ద్వారా అనేకులు నేను దీవెనకరంగా మార్చుతాను. ఎప్పుడది? అన్నీ విడిచిపెట్టి దేవుని వెంబడించినప్పుడు.